జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. ఇదొక పైశాచిక చర్య అని, దేశ మనస్సాక్షిని ఈ ఘటన ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత కుటుంబ సభ్యులకు తమ సంఘీభావాన్ని తెలిపింది. దాడికి సంతాపం తెలియజేస్తూ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రవాద చర్యను ఖండిస్తూ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బుద్ధిహీనమైన హింసాత్మక చర్య దేశంలోని ప్రతి ఒక్కరి మనస్సాక్షిని కదిలించింది. ఉగ్రవాద క్రూరత్వాన్ని పూర్తిగా గుర్తు చేసింది. ఈ ఘటనలో మరణించిన వారికి అత్యున్నత న్యాయస్థానం నివాళులర్పిస్తోంది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తీర్మానంలో పేర్కొంది. దక్షిణ కాశ్మీర్ అయిన పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఘోరమైన దాడిని యావత్ ప్రపంచం ముక్త కంఠంతో ఖండిస్తోంది. ఇప్పటికే ప్రపంచ నేతలంతా భారత్కు తమ సంఘీభావం తెలుపుతూ ఉగ్రమూకలపై విరుచుకుపడుతుంటే దాయాది దేశం శ్రీలంక కూడా పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించింది. జమ్మూలోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని శ్రీలంక అధికార ప్రతిపక్ష నాయకులు ఖండించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో చేసిన ఒక పోస్టులో శ్రీలంక అధ్యక్షుడు అనురాగ్ కుమార ఇలా అన్నారు: భారతదేశంలో జరిగిన పిరికి ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధితులు, వారి కుటుంబాలకు హృదయపూర్వక మద్దతిస్తున్నాను. శ్రీలంక ఎల్లప్పుడూ భారత ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస్ మాట్లాడుతూ, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన పిరికి ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక పౌరులపై హింస మానవాళికి వ్యతిరేకంగా జరిగే తీవ్రమైన నేరం. బాధితులు, వారి కుటుంబాలు మరియు భారత ప్రజలకు మేము సంఘీభావంగా నిలుస్తాము. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం ఎల్లప్పుడూ ఐక్యంగా నిలబడాలి అన్నారు. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుల వరకు ఉగ్ర చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు, సినీ నటులు సైతం మండిపడుతున్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఉగ్రదాడిపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సైతం స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల దాడిని ఖండించారు. భూలోక స్వర్గమైన కాశ్మీర్ నరకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. బాధిత కుటుంబాల కోసం తన హృదయం పశ్చాత్తాపడుతుందని, ఒక్క అమాయకుడిని చంపినా అది మొత్తం విశ్వాన్నే చంపిన దానితో సమానమని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడిని తాను ఖండిస్తున్నానని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు అనుపమ ఖేర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మతాన్ని టార్గెట్ చేసి చంపడం దారుణమన్నారు. ఎంతో మంది అమాయకులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం బాధాకరమన్నారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కొంత భాగం మాత్రమే చూపించామని గుర్తు చేసుకున్నారు. పహల్గాంలో 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో బుధవారం సాయంత్రం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదుల కదలికలకు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. తుంగ్ మార్క్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకరంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 2 నుంచి 3 భద్రతా బలగాల వలయంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కీలక కమాండర్ కూడా ఒకరు ఉన్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఇంకా ఎవరూ ధృవీకరించలేదు. దీనికి ముందు బుధవారం ఉదయం భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన 2 ఉగ్రవాదులను బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పాక్ కరెన్సీని బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా పహల్గాం ఘటన తమ పనేనంటూ ఇప్పటికే టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. కాశ్మీర్ అందాలు చూసి తరించాలని ఎన్నో ఆశలు, ఆనందాలతో పర్యాటకులు వెళ్తుంటారు. ఆ హిమతల స్వర్గాన్ని ఆస్వాదించాలని వెళ్లిన 20 మందిని ఉగ్రమూక పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. వీరిలో కొత్తగా పెళ్లైన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఈ ఊచకోతకు ముందు ఆ యువజంట ఆడుతూ పాడుతూ ఫోటోలు, వీడియోలు తీసుకుంది. ఆ క్రమంలో తన సోషల్ మీడియాలో సదరు వీడియోలను వినయ్ షేర్ చేశారు. కొత్తగా వివాహం చేసుకున్న 26 ఏళ్ల వ్యక్తి, దేశ సేవకు కట్టుబడి ఉన్న వ్యక్తి ప్రస్థానం పహల్గాం ఊచకోతతో ముగిసింది. ఇలా జరుగుతుందని ఆ యువజంట కనీసం ఊహించి కూడా ఉండదు. వినయ్ ఆయన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇదే. 30 సంవత్సరాలు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జనరల్ పిఎస్ఆర్ ఆంజనేయులు చట్టాన్ని ఏకోసానా గౌరవించలేదని సిఐడి అధికారులు కోర్టుకు తెలిపారు. మహిళల భద్రత చూడాల్సిన పోలీస్ అధికారే ఒక మహిళను వేధించేందుకు కుట్ర పన్నారన్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపుల కేసులో సిఐడి పోలీసులు కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత జగన్ ప్రభుత్వ అరాచక పాలనలో కాదంబరి జత్వానీపై తప్పుడు కేసులు బనాయించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తీవ్ర వేధింపులకు పాల్పడిన కేసులో 2వ నిందితుడు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయనను మంగళవారం సిఐడి అధికారులు అరెస్టు చేశారు.
3వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయవాదుల వాదనలను విన్నాక న్యాయాధికారి పి. తిరుమలరావు మే 7వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ ప్రభుత్వంలో నిఘా విభాగం అధిపతిగా తన పదవిని సీనియర్ ఐపీఎస్ దుర్వినియోగం చేశారని సిఐడి తన రిమాండ్ రిపోర్టులో ఆరోపించింది. ఆయన తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మిగతా పోలీసు అధికారులను ఆటబొమ్మలుగా మార్చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నిరపరాధ మహిళను, ఆమె కుటుంబ సభ్యులను వేధించేందుకు కుట్ర పన్నారని రిపోర్టులో స్పష్టంగా వివరించారు. జత్వానీతో పాటు కుటుంబ సభ్యులను విజయవాడ శివారులో కొండల మధ్య నిర్మానుష ప్రాంతంలో బంధించి దాడి చేసినట్లు విచారణలో తేలిందన్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ డైరెక్షన్లో ఇదంతా జరగడం అత్యంత బాధాకర విషయమన్నారు. తప్పుడు కేసులో జత్వానీని, ఆమె కుటుంబ సభ్యులను ఇరికించేందుకు స్థానిక పోలీసు అధికారులు కాంతిరాణ తాత, విశాల్ గున్ని, హనుమంతరావు తదితరులను ఆటబొమ్మల్ని చేశారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. ఈ కేసులో A1 కుక్కల విద్యాసాగర్తో కుమ్మక్కై ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించడంలో ఆంజనేయులు కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు. చట్టమంటే లెక్కలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 22న విచారణకు రమ్మంటూ మహిళా దర్యాప్తు అధికారి ఐఓ నోటీసు ఇస్తే వచ్చేందుకు కుదరదంటూ ఈ కేసులో 7వ నిందితుడు వెంకటేశ్వరరావుతో కబురు పెట్టారని పేర్కొన్నారు. అదే వ్యక్తి ఫోన్కు వీడియో కాల్ చేసి తాను ఏ నేరమూ చేయలేదని, తనకు ఈ కేసుతో సంబంధం లేదన్న పిఎస్ఆర్ ఆంజనేయులు తనెందుకు రమ్మంటున్నారు అంటూ ఐఓను బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో సిఐడి పేర్కొంది. పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ కుమార్ పై దాడికి ప్రయత్నించి దౌర్జన్యం చేసిన కేసులో నిందితుడైన వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు నగరంపాలెం పోలీసులు బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం గుంటూరుకు తరలించి జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్, నగరంపాలెం సీఐ నజీర్ తదితరులు ఆయన్ను ప్రశ్నించారు. అనంతపురం జిల్లాకు చెందిన మాధవ్కు కిరణ్ కుమార్ మంగళగిరి పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం ఇచ్చింది ఎవరు? దాడికి పురుగొల్పింది ఎవరు? సహకరించింది ఎవరు? వెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవరన్న ప్రశ్నలకు మాధవ్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. దీంతో గురువారం పూర్తి స్థాయిలో విచారించాలని అధికారులు నిర్ణయించారు. పోలీసుల నిబంధనల ప్రకారం మాధవ్ను లాకప్లో ఉంచారు. సరిగా గాలి ఆడడం లేదంటూ ఆయన తన ఒంటిపై ఉన్న దుస్తులు విప్పి కడ్రాయర్పై కూర్చున్నట్లు తెలిసింది. అలా కూర్చోవడం సరికాదని, దుస్తులు ధరించాలని పోలీసులు సూచించినా గాలి ఆడకపోతే ఏం చేయమంటారంటూ ఆయన పోలీస్ భాషలో మాట్లాడారు. వాస్తవానికి బుధవారం ఉదయానికే ఆయన్ను గుంటూరు తీసుకురావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధ, గురువారాల్లో 2 రోజులు ఆయన్ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు గత సోమవారం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ సీఐ ఆధ్వర్యంలో 30 మంది గుంటూరు పోలీసులు బుధవారం ఉదయం 10:30 సమయంలో జైలుకు వచ్చి ఆయన్ను కస్టడీకి తీసుకునేటప్పటికీ మధ్యాహ్నమైంది. మధ్యాహ్నం 12:30కు ఎస్కాట్ మినీ బస్సులో మాధవ్తో తిరిగి బయలుదేరారు. అయితే గుంటూరు చేరేసరికి సాయంత్రం దాటింది. వైద్య పరీక్షలు నిర్వహించి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లేటప్పటికీ రాత్రి అయింది. దీంతో తొలి రోజు పెద్దగా సమయం లేకపోయింది. ఆలస్యం చేసి ఆయనకు సహకరించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా వచ్చే నెల 2న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభకు 5 లక్షల మంది హాజరు కానున్నారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిలో జరిగే ఆ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రధాని రోడ్ షో, సభ ఏర్పాట్లను మంత్రి బుధవారం పరిశీలించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి 2 గంటల పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ప్రధాని పాల్గొనే సభా ప్రాంగణానికి చేరుకునేందుకు అవసరమైన రోడ్లను పరిశీలించారు. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి అమరావతికి వచ్చి 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొంటారని, అనంతరం వేదిక వద్దకు చేరుకుంటారని వెల్లడించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సభలో ఉంటారని చెప్పారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామని, దానికి తగినట్లుగా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల రాకపోకలకు మొత్తం 8 రోడ్లను, 11 పార్కింగ్ ప్రదేశాలను గుర్తించామని తెలిపారు. మంగళగిరి నుంచి 2 రోడ్లు, తాడేపల్లి నుంచి 1, వెస్ట్ బైపాస్ నుంచి 1, ప్రకాశం బ్యారేజ్ నుంచి 2, తాడికొండ నుంచి 1, హరిశ్చంద్రాపురం నుంచి 1 రోడ్డు ద్వారా సభా వేదిక వద్దకు చేరుకోవచ్చని తెలిపారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మద్యం స్కామ్లో ప్రత్యేక దర్యాప్తు బృందం మరో నిందితుడిని అరెస్టు చేసింది. మద్యం కంపెనీల నుంచి ముడుపులు సొమ్ము వసూలు చేసి క్యాష్ హ్యాండర్లు, కొరియర్ల ద్వారా చేరాల్సిన చోటుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన భూనేటి ప్రకాష్ అలియాస్ చాణక్యను అరెస్టు చేశారు. మద్యం కుంభకోణం సూత్రధారి A1 రాజ్ కసిరెడ్డి తోడలుడే ఈ చాణక్య.
ఆయనను మద్యం కేసులో A8గా చేర్చారు. జగన్ హయాంలో ఆర్డర్లు ఎక్కువగా పొందిన మద్యం కంపెనీల నుంచి లెక్క ప్రకారం కమిషన్లను తీసుకుని ఆ కరెన్సీని అట్టపెట్టెల్లో తీసుకెళ్లడం, క్యాష్ హ్యాండ్లర్స్ ద్వారా కొరియర్లకు చేర్చడం, తర్వాత షెల్ కంపెనీలు స్థిరాస్తి వ్యాపార ఖాతాల్లో జమ చేయడం, వారాంతంలో రాజ్ కసిరెడ్డికి లెక్క చెప్పడం చైతన్య పని. దిలీప్ రెడ్డి, కిరణ్ అనే మరో ఇద్దరితో కలిపి నగదు రవాణాలో చాణక్య బాధ్యతలు నిర్వహించారు. బేవరేజెస్ నుంచి ముడుపులు అందిన వెంటనే రాజు సూచించిన హవాలా ప్రతినిధులకు ముంబై, ఢిల్లీలో నగదు అందజేసేవారని సమాచారం. తర్వాత ఆర్గనైజ్డ్ హవాలా నెట్వర్క్ ద్వారా ఈ ముడుపులను షెల్ కంపెనీల్లోకి, స్థిరాస్తి వ్యాపారాల్లోకి మళ్లించే ప్రక్రియను పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్లు, సిమ్లను తరచూ మార్చేవారని, ముడుపులకు సంబంధించిన చర్చలకు వాట్సాప్, సిగ్నల్ వంటి యాప్లను ఉపయోగించేవారని సిట్ గుర్తించింది. 5 ఏళ్ల పాటు వేల కోట్ల మద్యం కమిషన్లు హ్యాండిల్ చేసిన చాణక్య రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే దుబాయ్ విమానం ఎక్కేశారు. సిట్ అధికారులు మద్యం వ్యాపారులను పిలిచి ప్రశ్నించే క్రమంలో ఆయన పాత్ర వెలుగులోకి వచ్చింది. డిస్టిలరీలు, మద్యం కంపెనీల ప్రతినిధులతో చాణక్య నిత్యం టచ్లో ఉంటూ కమిషన్ల డబ్బులు తీసుకువెళ్లేవారని నిర్ధారించుకున్నారు. సంబంధిత ఆధారాలు కూడా సేకరించారు. చాణక్య దుబాయ్లో తిష్టవేసినట్లు గుర్తించారు. అక్కడి నుంచే PVN, VoIP సర్వీసులతో పాటు వాట్సాప్ ద్వారా ఇక్కడి సహచరులతో టచ్లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. తన తోడల్లుడు రాజ్ కసిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం, హైదరాబాద్లో సోదాలు, రాజ్ తండ్రి ఉపేందర్ రెడ్డిని విచారించడం వంటి చర్యలతో ఎప్పటికైనా తనకు ఇబ్బంది తప్పదని 2 రోజుల క్రితం చాణక్య హైదరాబాద్కు చేరుకున్నట్లు తెలిసింది. కోర్టు ద్వారా రక్షణ పొందేందుకు న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతుండగానే సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చాణక్యను ఇవాళ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో దాదాపు 2,44,962 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 80,500 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూల పరిస్థితులపై సీఎం రేవంత్ దిగ్గజ కంపెనీలకు వివరిస్తున్నారు. గత ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా ఈ ఏడాది దావోస్ సదస్సులో గతం కంటే 3 రెట్లు అధికంగా 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 50,000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్ పర్యటనలో భాగంగా 14,900 కోట్ల మేర పెట్టుబడులను సాధించారు. తాజాగా జపాన్ పర్యటనలో 12,600 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోగా 30,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ జపాన్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, వీర్లపల్లి శంకర్, టి రామ్మోహన్ రెడ్డి తదితరులు సీఎంకు స్వాగతం పలికారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ సిద్ధాంతమని, దీన్నే ఆయుధంగా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. గ్రామ, మండల, బ్లాకు కమిటీల కూర్పు కోసం నియమితులైన 70 మంది పరిశీలకులు, సహ పరిశీలకులతో పాటు డీసీసీ అధ్యక్షులతో బుధవారం గాంధీభవన్లో మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన కులగణనను కాంగ్రెస్ పార్టీ నమూనాగా దేశానికి చూపుతున్నామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణంలో సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని అహ్మదాబాద్ CWC సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణలోనే మొదటగా అమలు చేసి ఆదర్శంగా నిలుద్దామన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఉన్నత వర్గాలకు ప్రయోజనాన్ని కలిగించేవైతే కాంగ్రెస్ సిద్ధాంతం నిమ్న వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. అయితే ఈ విషయాన్ని ఆయా వర్గాలకు అర్థమయ్యేటట్లు చెప్పలేకపోతున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచే కమిటీ నిర్మాణంలో సామాజిక న్యాయాన్ని అమలు చేసి ఆయా వర్గాల అభిమానం చూరగొనాలన్నది రాహుల్ ఉద్దేశమన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ సైతం సిద్ధాంతానికి ప్రాధాన్యమిచ్చి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్లుగా చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తెలంగాణనే పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి వాటిని తొలగించేందుకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. వాతావరణ మార్పులతో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, వర్షాభావ పరిస్థితుల్లో కలిగే పంట నష్టానికి పంటల బీమాతో
రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి పంటల బీమా పథకం అమలుకు సంబంధించిన ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశెనగ, శనగ, నువ్వులు మొదలైన పంటలు వర్తిస్తాయన్నారు. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ పామ్, టమాటా, బత్తాయి పంటలకు బీమా వర్తింపజేసే విషయంలో పూర్తి స్థాయిలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకానికి రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ఎండాకాలంలో వడగళ్ల వర్షంతో నష్టపోయే వరి, మామిడి వంటి ప్రధాన పంటలకు పూర్తి స్థాయి నష్టపరిహారాన్ని రైతులకు అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయో అధ్యయనం చేసి రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా టెక్నాలజీ ఆధారంగా పంటల దిగుబడి అంచనాలను రూపొందించడం, నష్టపోయిన పంటల విషయంలో బీమా కంపెనీలు సత్వరమే బీమా క్లెయిమ్ అందించడానికి విధి విధానాలను రూపొందించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. వానాకాలం యాసంగి పంటలకు సంబంధించి రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా అన్ని రకాల ప్రధాన పంటలకు బీమా ప్రీమియం అంచనా వేసేందుకు వెంటనే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ పక్కన ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ మ్యూజియాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేలేకపోయారు. అయితే ఈ మ్యూజియం ఎలా ఉండాలి, ఎటువంటి థీమ్స్ ఏర్పాటు చేయాలి అనే వాటిని నిర్ణయించడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానా కిషోర్ నేతృత్వంలోని కమిటీలో హెచ్ఎండిఏ కమిషనర్, ఎస్సీ డెవలప్మెంట్ శాఖ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఆర్&బి చీఫ్ ఇంజనీర్, కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మ్యూజియం, మెమోరియల్ లైబ్రరీ నిర్వహణను ప్రైవేట్ కన్సల్టెన్సీకి ఇవ్వడానికి హెచ్ఎండిఏ కసరత్తు చేస్తుంది. ఉన్నత స్థాయి కమిటీతో ఏజెన్సీ ప్రతినిధులు, హెచ్ఎండిఏ అధికారులు సమావేశమైన తర్వాతనే మ్యూజియానికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి. గత ప్రభుత్వం ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉన్న స్థలంలో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన చేసిన పోరాటాలు, ఇతర అంశాలతో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. కమిటీతో సమావేశమైన తర్వాతనే మ్యూజియానికి సంబంధించిన పూర్తి స్థాయి డిపిఆర్ తయారు చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. 100 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించనున్నారు. రచ్చబండలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి రేపు ఉదయం 9:20 పీఠాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుని అక్కడ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి 11 గంటలకు ఉప్పాడ కొత్తపల్లి చేరుకుని టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహిస్తారు. అక్కడి నుంచే గొల్లప్రోలు, చేబ్రోలు, సీతారామస్వామి దేవస్థానాల్లోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పీఠాపురం రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కు చేరుకుని అక్కడ జరిగే టైలరింగ్ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాంత్రీకరణ పథకం ద్వారా పరికరాలు, రైతులకు టార్పిన్లు అందజేస్తారు. మధ్యాహ్నం 12:35 పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడేషన్ పనులకు శంకుస్థాపన చేసి అక్కడి నుంచే సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. అనంతరం 1:15 తిరిగి హెలికాప్టర్లో మంగళగిరి వెళ్తారు. బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. చీరాల మున్సిపాలిటీ పీఠంపై టీడీపీ కూటమి జెండా ఎగరనుంది. వైసీపీ చైర్మన్ శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ కౌన్సిలర్లు సిద్దమయ్యారు. గత 4 ఏళ్ల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో చీరాల పట్టణంలో 33 వార్డులకు గాను ఒక్క టీడీపీ కౌన్సిలర్ మాత్రమే గెలుపొందారు. వైసీపీ 19, రెబల్స్ 11, స్వతంత్ర అభ్యర్థులు 2 గెలుపొందారు. అయితే సీఎం చంద్రబాబు అందిస్తున్న ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులై చీరాల టీడీపీ కూటమి ఎమ్మెల్యే ఎం కొండయ్య యాదవ్ సమక్షంలో వైసీపీ ఇతర గుర్తులపై గెలిచిన కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలంటూ 22 మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. మరో వారం రోజుల్లో అవిశ్వాసం పెట్టవచ్చని కౌన్సిలర్లు భావిస్తున్నారు. దీంతో చైర్మన్ సీటు ఎవరిని వరిస్తుందోనని చీరాలలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు సాగుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి జిల్లాలో వివిధ కలంకారీ కస్టర్లను అభివృద్ధి చేసేలా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. తిరుపతి కలెక్టరేట్లోని ఎంఎస్ఎంఈల పనితీరుపై జిల్లా కలెక్టర్లతో సహా అధికారులతో ఆయన సమీక్షించారు.
ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ఉన్నామని, ఎంఎస్ఎంఈల ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా ఒక ప్రత్యేక ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం జరిగిందని మంత్రి అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఔత్సాహికులకు చేయూతను అందించడం, ఉత్పత్తులను పెంచే దిశగా ఊతమివ్వడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మార్కెటింగ్ సదుపాయాల పెంపు కోసం కృషి చేస్తుందన్నారు. తిరుపతి, చిత్తూరులో పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకువచ్చి సింగిల్ విండో పద్ధతిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని శ్రీనివాస్ అన్నారు. PMEGP, ముద్రా, స్టాండ్ అప్ ఇండియా వంటి పథకాలను వినియోగించుకొని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ ఉద్యమ్ ఆధార్ వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో నైపుణ్య అభివృద్ధి కోసం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల అసోసియేషన్స్ వారి సమస్యలను పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఉపసంహరణకు అనుమతించాలంటూ 2 పిటిషనర్లు చేసిన అభ్యర్థనపై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పిల్ దాఖలు చేసి ఇష్టం వచ్చినప్పుడు ఉపసంహరించుకుంటామంటే కుదరదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏపీలోని గారా, భీమునిపట్నంలో సమీకృత BSM ప్రాజెక్ట్ ప్లానింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్షింగ్, నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బిడ్లను ఆహ్వానిస్తూ 2023 డిసెంబర్ 14న ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ VCMD జమ్మిశెట్టి వెంకట సత్యనారాయణమూర్తి 2024లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అలాగే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 39/140లో గ్రీన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదిని ఆనుకొని చేపట్టిన నిర్మాణాలను తొలగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన లీలా వెంకట మారుతీరావు 2013లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ 2 ప్రజాహిత వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా వీటిని ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. రిజిస్ట్రీ వద్ద ఒక్కో పిటిషనర్ ₹1,00,000 డిపాజిట్ చేయాలని ఆదేశించింది. పిల్ ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో తేల్చేందుకు అమికస్ క్యూరీని నియమిస్తామని పేర్కొంది. ఈ కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యను, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను హతమారుస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సీఎం, డిప్యూటీ సీఎంలను దారుణంగా హత్య చేస్తామని ఓ దుండగుడు ఈ మెయిల్లో బెదిరింపు సందేశం పంపాడు. కర్ణాటక విధాన సౌధ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాంపూరకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి తాను ₹1,00,00,000 అప్పుగా ఇచ్చానని, దానిని ఇంకా తిరిగి చెల్లించినందున అతడిని కూడా హత్య చేస్తానని మెయిల్లో ఆగంతకుడు పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సిందార్ రాజ్పుత్ అనే వ్యక్తి పేరిట మెయిల్ వచ్చినట్లు గుర్తించామని, తదుపరి విచారణ కొనసాగుతుందని అన్నారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బెదిరింపు మెయిల్ నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నివాసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్లో తీవ్ర ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఇస్తాంబుల్కు నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. దాంతో ప్రధాన నగరం ఇస్తాంబుల్లో ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ నగరానికి నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 2 ఏళ్ల క్రితం వచ్చిన భూకంపాన్ని మరవకముందే మళ్లీ భూమి కంపించడంతో తుర్కీయ వాసులు వణికిపోతున్నారు. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదని, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ భూకంపం దాటికి బల్గేరియా, గ్రీస్, రోమినీ దేశాల్లోని ప్రకంపనలు కనిపించాయని చెప్పారు. కాగా 2 ఏళ్ల క్రితం వచ్చిన భూకంపాన్ని మరవకముందే తాజాగా మళ్లీ భూమి కంపించడంతో టర్కీ వాసులు వణికిపోతున్నారు. 2023 ఫిబ్రవరిలో టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాంతో తీవ్ర స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆ విలయంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలోనూ ప్రకంపనలు రావడంతో 6,000 మంది చనిపోయారు. ఇక ఇటీవల మయన్మార్, థాయిలాండ్లో భారీ భూకంపాలు సంభవించాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు